ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఇంకా మంగళ అమావాస్య వచ్చింది. మంగళవారం అమావాస్య వచ్చింది. సో ఇది మంగళ అమావాస్య అని అంటారు. సో ఎనర్జీ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే అమావాస్యకు ఒక రకంగా ఉంటాయి, పున్నానికి ఒక రకంగా ఉంటాయి, పున్నం అంటే పౌర్ణమికి ఒక రకంగా ఉంటాయి. సో ఆ ఎనర్జీస్ ఇప్పుడు న్యూ మూన్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి, మీ పర్సన్ మీ రిలేషన్షిప్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మీ ఇద్దరి మధ్య ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మీ పర్సన్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, మీ గురించి ఏమనుకుంటున్నారు, సో ఆ ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఆ ఎనర్జీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది తెలుసుకుందాం. సో పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, ఈ అమావాస్య రోజున వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, సో టైమ్లెస్ రీడింగ్, అలాగే జెండర్ ఎవరైనా చూడొచ్చు దీనికి. సో ఇక ఎవరైనా అంటే మీ ఎనర్జీస్ బాగా పాజిటివ్ ఎనర్జీస్ రావాలి అంటే మీ పర్సన్ నేమ్ మనసులో అనుకునేసి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. ఓకేనా? చూద్దాం మీ పర్సన్ యొక్క థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ఎనర్జీస్ ఈ న్యూ మూన్ డే, ఈ మంగళ అమావాస్య రోజున నుంచి ఇంకా 15 డేస్, పౌర్ణమి వచ్చేదానికి ఇంకా 15 డేస్ పడుతుంది కదా. సో అంతవరకు మీ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, లోగా ఉన్నాయా, హైగా ఉన్నాయా, నెగిటివ్ ఎనర్జీస్ లోగా ఉన్నాయా, పాజిటివ్ ఎనర్జీస్ లోగా ఉన్నాయా, లేకపోతే హైగా ఉన్నాయా అనేది చూద్దాం. ఓకే, సో యూనివర్స్, డివైన్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ఫస్ట్ మెసేజ్, ఫ్యామిలీ. సో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారండి. వాళ్ళ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించే వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళ థాట్స్ నిండా మీరే ఉన్నారు. ఫ్యామిలీకి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. సో వాళ్ళే అనుకుంటున్నారు, నేను అన్ని అంటే రెస్పాన్సిబిలిటీస్తో నేను బిజీగా ఉన్నాను, అంటే నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, నేను బిజీగా ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా, వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, నా రెస్పాన్సిబిలిటీ నేను నెరవేర్చాలి, నేను అంటే మీ గురించి అనుకుంటున్నారు. సో నేను చూసుకుంటాను కాబట్టి నువ్వు కూడా యాక్సెప్ట్ చేయాలి, అది నువ్వు కూడా యాక్సెప్ట్ చేయాలి. నా రెస్పాన్సిబిలిటీస్ నేను చూసుకుంటాను, సో నువ్వు అది అర్థం చేసుకోవాలి. నేను ఫ్యామిలీని, పిల్లల్ని, నా ఫ్యామిలీని నేను చూసుకుంటాను సో అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ థింకింగ్, వాళ్ళ థాట్స్ అవి ఉన్నాయి. అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు అది చెప్తున్నారు. అంటే నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి. సో నా ఫ్యామిలీని అంటే నా ఫ్యామిలీ, నా పిల్లల్ని, నా భార్యని, లేకపోతే నా హస్బెండ్ని ఈ విధంగా నేను చూసుకోవాలి, నా రెస్పాన్సిబిలిటీ నేను నెరవేర్చాలి అని వాళ్ళు పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు. సో ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్ ఉంది వాళ్ళకి, ఫ్యామిలీనే మెయిన్ ఇంపార్టెంట్ అని ఇక్కడ చూపిస్తుంది. సో పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళ థాట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. మ్యారేజ్. సో మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇవే వచ్చినాయి సేమ్. మ్యారేజ్ అంటే వాళ్ళు ఏంటి అంటే లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్. అంటే ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో ఉండి ఇంకా మ్యారేజ్ కాకపోతే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు మ్యారేజ్ చేసుకొని, ఎప్పుడు మన లైఫ్ని మనం ఒక జర్నీ, అంటే ఆ లైఫ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మన మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేసి వాళ్ళు కలలు కంటున్నారు. వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళ అంటే ఎలా ఉంటుంది మ్యారేజ్ తర్వాత, ఎలా ఉండబోతుంది, మ్యారేజ్ తర్వాత మనం ఎలా ఉండాలి, సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏం ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి మనమని అసలు వాళ్ళ అంతా కూడా థింకింగ్ అంతా కూడా, వాళ్ళ థాట్స్ అన్నీ కూడా మీ ఇద్దరి మ్యారేజ్ మీదనే ఉంది. ఎప్పుడు చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏమి అనేసి. ఇప్పుడు ఇంకా లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్. ఇంకా మనం ఇప్పుడు ఇంకా ఫర్ ఎవర్ ఇంకెప్పుడు ఒక్కటిగా ఉండాలి. ఇద్దరం ఎప్పుడు కూడా సపరేట్ కాకూడదు. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మన ఆలోచనలు ఒకటిగా ఉండాలి. మన ఇద్దరం ఒక సోల్మేట్ లాగా, ఒకటే ఒక బాండ్ లాగా, ఒకటే అంటే రెండు ఆత్మలు ఒక శరీరం లాగా ఉండాలి అనేసి వాళ్ళ ఆ విధంగా
థింక్ చేస్తున్నారు, మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇది కూడా పాజిటివ్గానే ఉంది. సో పాజిటివ్ థింకింగే వాళ్ళ మైండ్లో పాజిటివ్ థాట్సే వస్తున్నాయి, పాజిటివ్ థింకింగే ఉంది. సో సెకండ్ కార్డ్ కూడా పాజిటివిటీతో నిండి ఉంది అని చూపిస్తుంది. థర్డ్ కార్డ్ చూద్దాం. రీయూనియన్. సో మీ పర్సన్ మీ పర్సన్ సపరేషన్లో ఉండి బ్లాక్ చేసుంటే, కనెక్షన్ అంటే వితౌట్ కనెక్షన్లో ఉంటే ఇప్పుడు వాళ్ళు థింక్ చేస్తున్నారు, రీయూనియన్ కావాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు. మీతో కలిసి ఉండాలని, మీతో రీయూనియన్ కావాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. సో నేను మళ్ళీ నీతో కలవడానికి నేను రెడీగా ఉన్నాను, నీతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయడానికి నేను మళ్ళీ రెడీగా ఉన్నాను, రీయూనియన్ కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు రీయూనియన్ కావాలని ఉంది, అన్బ్లాక్ చేస్తే నేను మళ్ళీ నిన్ను కలవాలని ఉంది, కనెక్షన్ అంటే నీతో నా బాండింగ్ నేను మళ్ళీ స్టార్ట్ చేయాలని ఉంది అని ఈ విధంగా రీయూనియన్ కావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే రావాలి, మీ దగ్గరికి రావాలి అని. ఇది కూడా పాజిటివ్గానే ఉంది. అంటే మీ దగ్గరికి రావాలని ఉంది వాళ్ళకి. మళ్ళీ మీతో గొడవలు అవన్నీ ఉండకూడదు, మళ్ళీ రీకనెక్ట్ కావాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళకి అన్నీ కూడా మెమరీస్ అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. మీతో ముందు జరిగిన మెమరీస్ అన్నీ కూడా, స్వీట్ మెమరీస్ అన్నీ కూడా వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి. కాబట్టి నేను మళ్ళీ నీతో కాంటాక్ట్ కావడానికి వస్తున్నాను, రీయూనియన్ కావాలి, రీకనెక్ట్ కావాలని నేను అనుకుంటున్నాను అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ థాట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇది కూడా పాజిటివ్ థింకింగేనండి, పాజిటివ్గానే వచ్చింది. సో ఈ న్యూమోన్ ఎనర్జీస్, ఈ మంగళ అమావాస్య ఎనర్జీస్ అన్నీ కూడా పాజిటివ్గానే చూపిస్తున్నాయి. ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ పొసెసివ్నెస్ అనేది ఉంది. అంటే వీళ్ళు కొంచెం నెగిటివ్గా వచ్చింది. ఇది నెగిటివ్ థింకింగ్ కాదు, కొంచెం నెగిటివ్ థింకింగ్ అని చూపిస్తుంది ఇది. ఎస్, ఐ యామ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్ యువర్ ఆబ్సెన్స్. సో చూడండి, అవును నేను సెల్ఫిష్నే, నాకు స్వార్థం ఉంది, నేను సెల్ఫిష్గానే ఆలోచిస్తాను, స్వార్థంగానే ఆలోచిస్తాను. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీ ఆబ్సెన్స్ని నేను తట్టుకోలేను. సో నువ్వు నాతో పాటే ఉండాలి, నా దగ్గరే ఉండాలి. అది నువ్వు ఏమన్నా అనుకో, పొసెసివ్నెస్ అనుకో, సెల్ఫిష్ అనుకో, ఏమన్నా అనుకో, బట్ నేను అలానే థింక్ చేస్తాను. నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అంతే అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఇది కూడా అంటే నెగిటివ్గా ఏం లేదు, ఇది కూడా పాజిటివ్గానే ఉంది. నువ్వు కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో పొసెసివ్నెస్ అని అనుకుంటాం మనం. అంటే ఏంటి ఇది, ఇంత పొసెసివ్నెస్ ఉండకూడదు అని అంటాం కదా. అంటే ఇంత సెల్ఫిష్, ఇంత స్వార్థమా అని అనుకుంటా. కానీ అవును, నువ్వు కావాలి కాబట్టి నేను ఇట్లనే పొసెసివ్నెస్గానే ఉంటాను, నేను స్వార్థంగానే ఆలోచిస్తున్నాను, నా పర్సన్ నాతోనే ఉండాలి, నా పర్సన్ నా దగ్గరే ఉండాలి అని నేను ఆలోచిస్తున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఎస్, ఐఎమ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్ యువర్ ఆబ్సెన్స్. నేను తట్టుకోలేను, అసలు నేను టాలరేట్ చేయలేను, నేను తట్టుకోలేను, నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో ఇది కూడా పాజిటివ్గానే ఉంది, పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏమి బ్యాడ్గా అనుకోవడం లేదు, మిమ్మల్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం లేదు. సో ఇది కూడా పాజిటివ్గానే ఉంది, పాజిటివ్గానే థింక్ చేస్తున్నాను. నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అనుకుంటున్నారు వాళ్ళు. సో ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ థాట్స్, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా పాజిటివ్గానే ఉన్నాయి, పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరు కావాలి అని కోరుకుంటున్నారు, మీతో లైఫ్ని కోరుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు. సో మీరు లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకొకటి చూద్దాం. డెసిషన్ అని వచ్చింది. సో డెసిషన్ ఈజ్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో మన ఇద్దరం ఒక డెసిషన్ తీసుకోవాలి, మన ఇద్దరు రిలేషన్ గురించి. అంటే వాళ్ళు థింక్ చేస్తున్నారు, ఇంకా ఎంతకాలం అని ఇలా ఉంటాం, మన రిలేషన్ గురించి మనం ఒక డెసిషన్ తీసుకోవాలంటే మ్యారేజ్ చేసుకోవడమా, లేకపోతే ఇలాగే లివింగ్ రిలేషన్లో ఉండడమా, లేకపోతే ఇలాగే ఫ్రెండ్స్ లాగా మిగిలిపోవడమా, ఏదో ఒకటి మనం డిసైడ్ కావాలి మన రిలేషన్లో, లేకపోతే సపరేట్ కావడమా.
సో ఏదో ఒకటి మనము డిసైడ్ చేసుకోవాలి, ఏదో ఒకటి మనము మన రిలేషన్షిప్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. సో ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో ఇప్పుడు టైం వచ్చేసింది మనము ఏదో ఒకటి అంటే డిసైడ్ చేసుకోవడానికి, డెసిషన్ తీసుకోవడానికి ఇప్పుడు టైం వచ్చింది. కాబట్టి మనము ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి అని వాళ్ళు మీ పర్సన్ అనే అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ గురించి థింక్ చేస్తున్నారు. ఏదో ఒకటి తీసుకోవాలంటే ఇలాగే ఎల్లకాలం ఉండలేం కదా. సో మ్యారేజ్ చేసుకోవడమా, లేకపోతే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని సపరేట్ కావడమా, లేకపోతే లివింగ్ రిలేషన్లోనే ఉందామా, లేకపోతే ఫ్రెండ్స్గా మిగిలిపోదామా, ఏదో ఒకటి థింక్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇంకా ప్రొసీడ్ కావాలి, డిసైడ్ చేసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా లాస్ట్ వన్ చూద్దాం. ప్లెజర్. సో ప్లెజర్ అని వచ్చింది. సో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. లుకింగ్ అట్ యూ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్. లుకింగ్ అట్ యూ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్. ఇక్కడ ఏమొచ్చింది అంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో లుకింగ్ అట్ యూ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. నిన్ను చూడడము, నీతో మాట్లాడడము నాకు చాలా ఇష్టం. గ్రేటెస్ట్ అంటే నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎంజాయ్మెంట్ ఫర్ మీ, నాకు అది ఒక గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ నాకు చాలా ఒక మంచి సంతోషం, ఎంజాయ్మెంట్. నాకు నా లైఫ్లోకి అది నీతో మాట్లాడడం కానీ, నేను చూడడం కానీ నాకు చాలా సంతోషం. అంటే ఒక గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్, ఒక హయ్యెస్ట్ సంతోషం. ఇది ఇంకా నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను. నువ్వు నా పక్కన ఉంటే చాలు, నీతో మాట్లాడుతుంటే చాలు, నిన్ను చూస్తూ ఉంటే చాలు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అదే థింక్ చేస్తున్నారు. సో ఇది కూడా చాలా పాజిటివ్ కార్డేనండి. సో అన్నీ కూడా దాదాపు పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి. చాలా మంచిగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్. మీ గురించి ఎటువంటి నెగిటివిటీ లేదు వాళ్ళకి, మీ మీద ఎటువంటి అనుమానము లేదు, ఎటువంటి నెగిటివ్ థింకింగ్ లేదు, ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ లేదు, ఏం లేదు. చాలా మంచిగా మిమ్మల్ని గురించి అనుకుంటున్నారు. వాళ్ళ థాట్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అంటే ఈ ఎనర్జీస్ చాలా మంచిగా ఉన్నాయి. ఈ ఎనర్జీస్ చాలా మంచిగా ప్రభావితం చేస్తున్నాయి వాళ్ళ మీద. అంటే అమావాస్య అయినా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీస్నే చూపిస్తున్నాయి. అంటే అమావాస్య రోజున అందరికీ నెగిటివ్ ఎనర్జీసే ఉండాలని ఏం లేదు. అందరూ కొందరికి పాజిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీస్ చాలా వీక్గా ఉండే వాళ్ళకి, లోలో ఉంటారు కదా, చాలా చాలా ఒక రకంగా వీక్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. కానీ కొంతమంది అట్లా వీక్గా ఉన్నా కూడా కొంతమంది పాజిటివ్గానే థింక్ చేస్తారు, పాజిటివ్ ఎనర్జీస్నే నింపుకొని ఉంటారు. వీక్గా ఉన్నా కూడా, మైండ్ వీక్గా ఉన్నా కూడా వాళ్ళు పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీ పర్సన్ కూడా మీ గురించి చాలా మంచిగా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. సో ఇదండి ఇవాళ రీడింగు. మీరు ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వీడియోని లైక్ చేయాలి, తర్వాత షేర్ చేయాలి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. నేను చెప్పే అఫర్మేషన్స్ కామెంట్ చేయండి, ఓకేనా? ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే, ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే, ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఇది అఫర్మ్ చేసుకుంటూ నాకు కమెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన ఏంజల్ నెంబర్స్ ఏంటి అంటే 777 777 888 777 888 అని క్లైమ్ చేసుకొని కమెంట్లు కూడా తెలియచేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.